శ్రీకాకుళంలో డయేరియా కేసులు అదుపులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతాలలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటించారు. ఆశా కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో వైద్య శిబిరాలను రాత్రంతా అందుబాటులో ఉంచుతున్నారు. బాధితుల కోసం జీజీహెచ్లో ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేశారు అధికారులు. మరొకవైపు డయేరియా సోకి ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి, ఏంటి శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కేసుల యొక్క వారి యొక్క బాధితుల ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే వైద్య సహాయాలు ఏ విధంగా అందుతున్నాయి? అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఏం చెప్తున్నారు దీని మీద? ప్రస్తుతానికైతే శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే నగర పంచాయతీ పరిధి ఉందో ఈ పరిధిలో ఉన్నటువంటి కొంచెం అంటే దరిదాపు బోడెమ్మ కోవిల దగ్గర దమ్మల వీధి, కాకి వీధి, గోల్కొండ వీధి, వాంబే కాలనీ ఇక్కడైతేనే ఈ అతిసారం అనేది ఎక్కువగా ప్రబలింది. ఈ అతిసారం ప్రబలిన వెంటనే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ప్రస్తుతానికైతే 76 మందికి ఈ అతిసారం సోకినట్టుగా అయితే అధికారులు నిర్ధారించారు. ఇంకా మరికొంతమంది అంటే సుమారు మరొక 30 నుంచి 40 మంది అయితే ఇంటి వద్దనే వైద్యం చేయించుకుంటారు. వాళ్ళకి చిన్న చిన్న లక్షణాలతోనే ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అధికారులు అయితే ఎప్పుడైతే సీఎం ప్లేస్ నుంచి ఆరా తీశారో అక్కడి నుంచి కూడా అధికారులందరూ అలర్ట్ అయ్యారు. అందరినీ అధికారులు అలర్ట్ అవడంతో కలెక్టర్ గారు నేరుగా ఆ ఏరియా ఉందో ఏరియాలోకి అందరికీ వెళ్ళడం జరిగింది. అక్కడికైతే ఏవైతే కొళాయిలు ఉన్నాయో కొళాయిలన్నీ కూడా నిలుపుదల చేశారు. కొళాయిలు నిలుపుదల చేసి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్ళు ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే తగ్గుముఖం పడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్నైతే ఒక వ్యక్తి మృతినట్టుగా అయితే అధికారులు ఇప్పటి వరకు ధృవీకరించారు. ఈ రోజు వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీది రప్పలరాజు వీళ్ళందరూ కూడా ఎక్కడైతే అతిసారం ప్రబలిందో ఆ ఏరియాలంతా పర్యటించారు. వాళ్ళు పర్యటించినప్పుడు ఏంటంటే 4 మృతి చెందారు. ఒక్కరిని ప్రభుత్వం ధృవీకరించింది. ఇంకా 3 పరిస్థితి ఏంటని చెప్పేసి అయితే వాళ్ళు ఈ రోజు మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా ఎటువంటి ఇంకా ముందు జాగ్రత్తగా ఎక్కడ అతిసారం అక్కడి నుంచి ఇంకా ప్రబలకుండా ఉండడానికి అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి కాలనీలో కూడా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అలాగే మంచినీళ్ళు కానీ సపరేట్ గా వీళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం కల్పిస్తుంది ప్రస్తుతానికైతే. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శరత్.